At Anurag University, be everyone you dream to be. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చెలరేగినటువంటి నిరసనలు కేంద్ర ప్రభుత్వం తలదించాల్సినటువంటి పరిస్థితి వరకు వచ్చింది. కేంద్ర మంత్రి రాజీనామా చేశాడు. ఉన్నపళంగా ఒక హైపవర్డ్ కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు లోక్సభలో దీని గురించి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇక్కడ ఈ నిరసనలతో ఆగకుండా దేశవ్యాప్తంగా వాళ్ళు నిరసనలకి ప్లాన్ చేస్తూ ఉన్నారంటే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ నిజమైనటువంటి పార్టీ రూపు ఇంకా లేదు. కేవలం సోషల్ మీడియాలో ప్రారంభమైందంతే. నిజంగా ఒక రాజకీయ పార్టీలాగా ప్రారంభమైతే సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటుంది? యువత అంతా కూడా వన్ సైడ్ అయిపోయి కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయా? దీని గురించి మనం క్లియర్గా మాట్లాడదాం. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్, అడ్వకేట్ శివకుమార్ సీలోజు గారు. శివకుమార్ గారు నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్థానం మీకు తెలుసు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్తో ప్రారంభమై ఢిల్లీ జంతర్ మంతర్లో వేలాదిగా యువతని తీసుకొచ్చి ఆందోళన చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీక్కి కేంద్ర ప్రభుత్వం 100% బాధ్యత తీసుకోవాల్సిందని. తొలి అడుగులోనే అద్భుతమైన విజయం సాధించారు. సో ఈ ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు? నిజంగా పార్టీ రూపు దాల్చే అవకాశం ఉందా? అలా అయితే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి దేశంలో? యాక్చువల్గా మీరు గమనించినట్లయితే రివోల్ట్ ఉద్యమం 1857లో మనకు స్టార్ట్ అయింది. అక్కడి నుంచి తీసుకుంటే ఇప్పుడు లేటెస్ట్ కాక్రోచ్ జనతా ఏదైతే పార్టీ ఉద్యమం దాకా మనం చూసుకుంటే ప్రతి ఒక్క ఉద్యమం అనేది ఆవేశంతో కట్టలు దించుకొని బయటకు వచ్చిన ఉద్యమాలే ఇవన్నీ. నేషనల్ వైడ్ రికార్డ్ అయిన ఉద్యమంలో ఇదొక ఉద్యమం. సో మీరు 1857 రివోల్ట్ ఉద్యమం తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్, స్వదేశీ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్, సాల్ట్ మార్చ్, యాంటీ రిజర్వేషన్ మూమెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1990. దాని తర్వాత 2011లో యాంటీ కరప్షన్ మూమెంట్ ఏదైతే అన్నా హజారే గారు తీసుకొచ్చిండ్రు. దాని తర్వాత ఫార్మర్ ప్రొటెస్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2020. దాని తర్వాత అగ్నిపత్ మూమెంటు. దాని తర్వాత వచ్చిన మూమెంటే కాక్రోచ్ జనతా పార్టీ మూమెంట్. సో దీంట్లో మనం ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో చాలా తప్పులు జరుగుతూ ఉన్నాయి. మీరు అన్నారు పేపర్ లీకేజ్ విషయంలో ఇట్లాంటి ధర్నాలు జరిగినాయి అని చెప్పి. పేపర్ లీకేజ్ కాదు, పేపర్ థెఫ్ట్ జరిగింది అక్కడ. సో పేపర్ థెఫ్ట్ జరిగింది అంటే ఇప్పుడు ఒక కాన్ఫిడెన్షియల్ సంబంధించిన ఒక ప్రశ్న పత్రం, ఒక క్వశ్చన్ పేపర్ అనేది బయటికి లీక్ అయింది అని అంటే దాంట్లో వాళ్ళ సెక్యూరిటీ వైఫల్యం ఎంత ఉంది అనేది మనం ఇక్కడ ఒకసారి గమనించవచ్చు. సో ఈ యొక్క కాక్రోచ్ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ కావడానికి కారణం మన సిజేఐ గారు చేసిన కామెంట్స్ని బేస్ చేసుకొని 15th May 2026 రోజు సూర్యకాంత్ గారు దేశంలో ఉన్నటువంటి యూత్ని బేస్ చేసుకొని కొన్ని కామెంట్స్ చేయడం తోటి May 16th రోజే ఇన్స్టాగ్రామ్ ఐడిలో కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి అభిజిత్ దీప్కే, హూ ఈజ్ అట్ అమెరికా యునైటెడ్ స్టేట్స్లో బాట్సన్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థి ఇమీడియట్లీ వెరీ నెక్స్ట్ డేనే ఇన్స్టాగ్రామ్లో ఒక ఐడి కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టడం జరిగింది. సో ఇది పెట్టిన తర్వాత దేశంలో ఉన్నటువంటి వేలాది మంది జెన్జీ యూత్ అందరు కూడా ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ని విపరీతంగా ఫాలో అవడంతో అబౌట్ టు వెరీ అతి తక్కువ కాలంలోనే 20 million అబోవ్ అనేది రీచ్ అయింది ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి. సో ఈ తరుణంలో ఈ యొక్క ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అని ఎస్టాబ్లిష్ అయింది అనేది ఒక సెటైరికల్ పార్టీ లాగా ఇది ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే వర్చువల్గా గవర్నమెంట్కు సంబంధించిన అంశాలపైన క్వశ్చన్ చేస్తూ అసలు మా ఫండింగ్స్ ఏమవుతా ఉన్నాయి, అసలు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి దేశంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ అందరిని కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తెచ్చి ఈ యొక్క
వర్చువల్ పార్టీని వీళ్ళు డైరెక్ట్గా ఒక కాజ్ తీసుకొని పేపర్ లీకేజ్ అంశం పైన వీళ్ళు మొదటి ఉద్యమం వీళ్ళు స్టార్ట్ చేశారు. సో మొదటి ఉద్యమం వీళ్ళు ఎప్పుడు మన 2026 జాన్ 20 రోజు వీళ్ళు మన జంతర్ మంతర్లో ఈ యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన సందర్భంలో అంటే ఒక 30 నుంచి 36 రోజుల్లోపే విజయాన్ని సాధించిన సందర్భం మనం చూసుకోవచ్చు. సో ఈ 36 రోజులు చేసినటువంటి ప్రొటెస్ట్లో చాలామందికి గాయాలైనాయి, చాలామంది పోలీసులకు కూడా గాయాలైనాయి. గాయాలైన సందర్భంలో వీళ్ళు చేస్తున్నది సామాన్యమైన ఉద్యమం కాదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గి ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడో ఆయనని ఇమీడియట్లీ రిజైన్ చేయించే ప్రయత్నం తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అని అంటే వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ని బేస్ చేసుకొని ఇది ఫర్దర్గా వేరే రెవల్యూషన్ తీసుకునే సందర్భం ఉంది కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళు దీన్ని కటాఫ్ చేసే పరిస్థితి వచ్చింది. సో ఈ యొక్క పార్టీ నిజంగా యాజ్ పర్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వీళ్ళు నిజంగా కూడా ఒక పార్టీ పెడితే దేశంలో ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఈ పార్టీ వైపు వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు లేటెస్ట్గా చూస్తే మన దేశంలో ఉన్నటువంటి చాలామంది కూడా ఎంపీస్ ఎవరైతే అపోజిషన్లో ఉన్నటువంటి ఎంపీస్ కూడా మేము కూడా వచ్చి కాక్రోచ్ జనతా పార్టీలో జాయిన్ అవుతామనే పరిస్థితికి వచ్చింది. సో ఒక్కసారి ఈ వ్యవస్థ అనేది కంట్రోల్ తప్పితే ఒక దేశంలో ఉన్నటువంటి యూత్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో అనే దానికి ఇది నిదర్శనం అని చెప్పేసి నేను చెప్తా. అయితే నిజంగా పార్టీ పెడితే యూత్ మొత్తం ఒక్క తాటి మీదకి వస్తే అంటే కేవలం యూత్ ఓట్లతోనే గెలిచే పరిస్థితి ఉందా? అంటే ఇక్కడ టెంపరీ మేనిఫెస్టో అనేది వాళ్ళు ఒక మేనిఫెస్టో అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి మహిళలకు వాళ్ళు 50% రిజర్వేషన్ అనేది ఒకటి అనౌన్స్ చేశారు. మళ్ళీ సెటరికల్గా ఏం అనౌన్స్ చేశారు, దేశంలో మన సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సిజేఐ గారు ఎవరైతే ఇంతకుముందు గొగోయ్ గారు ఉన్నారో వారికి రాజ్యసభ సీట్ని నామినేటెడ్ పదవి ఇచ్చారు. సో అట్లాంటి పదవులు మేము ఇయ్యము, అట్లాంటి స్కీమ్స్ అనేది మేము పెట్టము అని చెప్పేసి ఒక మేనిఫెస్టోలో సెటరికల్ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే నేషనల్లో ఈ మన గోదే మీడియా అని చెప్పేసి ఏదైతే బీజేపీ ఐడియాలజీకి సపోర్ట్ చేసేటువంటి మీడియా ఎవరైతే ఉన్నారో ఆ మీడియాకు సంబంధించిన యాంకర్స్ అందరు కూడా ఆస్తులు మేము ఎంక్వైరీ చేస్తాము అని చెప్పేసి అదొక మేనిఫెస్టోలో దాని ఒక ఐడియాలజికల్గా పెట్టారు. తర్వాత దేశంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పార్టీ మారితే 20 ఏళ్ళ వరకు వాళ్ళకి ఎటువంటి ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా వాళ్ళని బ్లాక్ చేసే పరిస్థితి వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసి దేశంలో ఉన్నటువంటి యువతని ఆకర్షించే ప్రయత్నం సిజేపీ చేస్తూ ఉంది. సో ఒక 30 ఏళ్ళ యువకుడు అమెరికాలో బాట్సన్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నటువంటి ఒక యువకుడు తీసుకొచ్చినటువంటి ఒక రెవల్యూషన్కి దేశంలో ఉన్నటువంటి యువత అనేది కూడా ఒకసారి టర్న్ కావడం జరిగింది. సో మీకు 2014లో బిఫోర్ అన్నా హజారే ఉద్యమం తర్వాత మీకు నేషన్ వైడ్ అనేది ఒక దేశంలో ఏమైంది అని అంటే విపరీతమైన కరప్షన్ జరగడం వల్ల అన్నా హజారే గారి ఉద్యమంతో చాలామంది ఒక రెవల్యూషనరీ తోటి భారతీయ జనతా పార్టీని ఎన్నుకోవడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ ఒక థర్డ్ టర్మ్లో ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడిపిస్తున్న సందర్భంలో ఈ రెవల్యూషన్ అనేది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్కి ఈ మళ్ళీ ఏమైనా చేంజెస్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఈ రేంజ్లో రెవల్యూషన్ అనేది అది పార్టీ అనేది నెక్స్ట్ స్టేజ్లో యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కనుక వాళ్ళు కనుక వేరే పార్టీని కనుక డిక్లేర్ చేస్తే దేశంలో చాలా రాజకీయ మార్పులు జరిగే అవకాశం. అయితే యాక్చువల్గా ఇక్కడ నీట్ అంశం గురించే యువత మొత్తం ఒకటయ్యారు సార్. నీట్ పేపరు మీరు అన్నట్టు థెఫ్ట్ అయింది, దాని తర్వాత చాలామంది కేంద్ర ప్రభుత్వం కూడా రీఎగ్జామ్ అని చెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి 22 మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. సో అందుకే విద్యా వ్యవస్థలో మార్పు రావాలని చెప్పి యువతలో కూడా ఒక కదలిక వచ్చింది.
వాళ్ళంతా ఆగ్రహంగా జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి లాఠీ దెబ్బలు కూడా తిని ఓర్చుకుని ఎండకి వానకి లెక్క చేయకుండా అక్కడ ఉన్నారంటే దానికి ఒక రీజన్ ఉంది. పేపర్ లీకేజీ ఉంది, సిస్టమ్ సరిగా లేదు అని ఒక ఆగ్రహం ఉంది. నిజంగా వీళ్ళు పార్టీ పెట్టిన తర్వాత ఈ ఈ ఆగ్రహం ఏదైతే ఉందో, ఈ తపన ఏదైతే ఉందో అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఇక్కడ మోటివ్ ఉంది కాబట్టి వచ్చారు ఇంత. అంటే ఇప్పుడు ఒక వర్చువల్ పార్టీగా స్టార్ట్ అయిన తర్వాత ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా అది రన్ అయ్యే అవకాశం అది ఉందా? అది ఫిజికల్గా రూపాంతరం చెందుకుంటుందా లేదా అనేది ప్రస్తుతానికి మనము దాన్ని మనం అంచనా వేయలేం. ఎందుకనంటే ఒకవేళ వర్చువల్ పార్టీ కనుక యాక్చువల్ పార్టీగా మారితే చాలా చేంజెస్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే దేశంలో ఉన్నటువంటి యువత కానీ మిగతా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక తాటిపైనకి వచ్చి అసలు దేశంలో కరెక్ట్ సిస్టమ్ అనేది వాళ్ళ ఐడియాలజీ బేస్ చేసుకొని ఆలోచిస్తే సరిగా నడవట్లేదు. ఒక పార్టీ ఎన్నుకున్న తర్వాత వాళ్ళు సరిగా వేయకపోతే ఒక ఉద్యోగిని ఎట్లయితే తీసేస్తారో ఒక వ్యవస్థను కూడా మార్చే అవకాశం కల్పించాలని చెప్పేసి వాళ్ళ ప్రొటెస్ట్లో చేయడం జరిగింది. సో ఇట్లాంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు మనం ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత బ్రిటిష్ పరిపాలన తర్వాత చాలా మార్పులు రావడం జరిగింది. సో ప్రతి 5 సంవత్సరాలకి ప్రతి 10 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి చాలా మార్పులు చెందుకుంటూ అప్డేట్ అవుతున్న ఇండియాని మనం చూస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో సిజేపీ పార్టీ కనుక అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసి వాళ్ళు కనుక పోటీ చేసే సందర్భం వస్తే కనుక చాలా మార్పులు జరిగే అవకాశం ఉన్నాయి. సో ఈ విద్యా వ్యవస్థని ఒక ఐడియాలజికల్గా ఇది మన డెమోక్రటిక్ వేలో వాళ్ళు కనుక ముందట్టుకు వచ్చి మేము ఈ విధంగా మేము ప్రవర్తిస్తాం, ఈ విధంగా మేము కొన్ని కొత్త రీఫార్మ్స్ తీసుకొస్తాం అనే ఉద్దేశంతో ఏమైనా కొత్త స్కీమ్స్ అట్లాంటివి ఏమైనా ప్లాన్ చేసి వాళ్ళు రిలీజ్ చేసినట్టయితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో రాజకీయ మార్పులు అనేది చాలా ఖచ్చితంగా. అయితే యాక్చువల్గా ఈ ఉద్యమంలో కూడా జంతర్ మంతర్ దగ్గర అసలు నిజాయితీగా వాళ్ళు ఉద్యమం చేసే యువత చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో లిస్ట్ అంతా వాళ్ళు ఇప్పుడు బయటకు తీస్తూ ఉన్నారు. మొత్తం సీక్రెట్ కెమెరాలు పెట్టి అసలు ఎవరు నిజమైనటువంటి యువత, ఎవరు వాళ్ళు నీట్ పేపర్ లీకేజీ కోసం పోరాటం చేశారు, ఇవన్నీ వెలుగుదీస్తే దాదాపు 3,000 మంది వరకు బయట నుంచి వచ్చినటువంటి అసాంఘిక శక్తులు అని చెప్పి తెలుస్తూ ఉంది. వాళ్ళు కొంచెం లిస్ట్ చెప్తా ఉన్నారు. హత్య కేసులు సెక్షన్స్ కింద నమోదైనటువంటి కొంతమంది ఉన్నారంట, పోక్సో కేసులు నమోదైన వాళ్ళు కొంతమంది ఉన్నారంట, దోపిడీ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చొరబడి ఇంత హింస రాజేశారు, నిజాయితీ గల యువత చాలా తక్కువ మంది ఉంది జంతర్ మంతర్ దగ్గర అని చెప్పి కొన్ని స్టాటిస్టిక్స్ చూపిస్తూ ఉన్నారు. ఏమంటారు దీని మీద? అంటే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక ఉద్యమంని ఒక వ్యక్తి స్టార్ట్ చేసిండు. ఆ వ్యక్తి అభిజిత్ దీప్కే. ఈ యొక్క పర్సన్ ఎవరు అని బ్యాక్గ్రౌండ్లో ఎంక్వైరీ చేస్తే హీఈస్ ఏ యాక్టివిస్ట్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మూలాన్ అన్నటువంటి వ్యక్తి ఈ యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఈ యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన సందర్భంలో దేశవ్యాప్తంగా ఆదరణ వచ్చిన సందర్భంలో ఆయన డైరెక్ట్ వచ్చి ఈ యొక్క ఉద్యమం స్టార్ట్ చేసిన సందర్భంలో ఆయనకి ఎవరైతే ఐడియాలజీ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది అపోజిషన్ కావచ్చు, లేకపోతే ఇంకా XYZ పర్సన్స్, హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ రకరకాల జనాలందరూ కూడా ఒక ఉద్యమంకి సపోర్ట్ చేశారు. సో ఈ ఉద్యమంలో ఈ అసాంఘిక శక్తులు వచ్చినాయా లేకపోతే ఇంకోటి వచ్చినాయా అనేది మనము ఏమంటారు గమనిస్తే, అంటే యాజ్ పర్ ద రికార్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి రికార్డ్స్ని బేస్ చేసుకొని చూస్తే ఇట్ మే బి ఛాన్స్. ఎందుకనంటే ఉద్యమంలో వీళ్ళు రావద్దు వాళ్ళు రావద్దు అని చెప్పలేరు. ఎవరికి సంబంధించిన ఇండిపెండెంట్ డిసిజన్ వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు నాకు నచ్చింది నేను కూడా పోవచ్చు, ఈవెన్ దో నా పైన ఏదైనా కేసు ఉండొచ్చు, ఆ ఉద్యమానికి సంబంధించిన సపోర్ట్కి ఎవరైనా వెళ్ళొచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని దాంట్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రావచ్చు, లేకపోతే XYZ ఇంకెవరైనా రావచ్చు, ఎవరైనా వచ్చి ఆ దాంట్లో పార్టిసిపేట్ చేసి దాన్ని ఆ ఉద్యమాన్ని, ఇంకొకటి ఏంటంటే బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా అందులో వచ్చేసి ఆ ఉద్యమాన్ని చెడగొట్టే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో రకరకాల ఈక్వేషన్స్లో దీన్ని మనం అనాలైసిస్ చేసుకోవచ్చు. అంటే కాక్రోజ్ జనతా పార్టీ నిజంగా అన్ని పార్టీలాగే వాళ్ళు స్టార్ట్ చేస్తే రాజకీయ పార్టీగా రూపాంతరం చెందితే
అంత ఈజీగా పైకి రానిదేమో, ఎందుకంటే ఈ అనుభవం ఆల్రెడీ ఉంది కాబట్టి అంటే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, తొక్కాలి అనేది చూస్తూ ఉంటారు, అంతేనా? అంటే సూర్యుని వెలుగుని అరచేయితోటి ఆపాలని ఎవరు ట్రై చేయలేరు. ఒకవేళ ఆవేశం కట్టలు తెంచుకొని ఈ సిస్టమ్కి ఎగనెస్ట్గా కనుక ఒకవేళ వాళ్ళు కనుక పార్టీ పెడితే దీన్ని ఆపే శక్తి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎవరికి లేదు. ఎందుకనంటే మనం డెమోక్రసీలో ఉన్నాం, రాజరిక పరిపాలన లేదు కాబట్టి డెమోక్రసీలో అందరికీ రైట్ ఉంది, పోటీ చేసే రైట్. సో ఈ యొక్క సందర్భంలో వీళ్ళు ఇనిషియేషన్ తీసుకొచ్చి ఒక పార్టీ కనుక పెడితే దేశంలో ఉన్నటువంటి యువతకు కానీ లేకపోతే ఒక కొత్త ఐడియాలజీని వాళ్ళు ఏమైనా తీసుకొస్తారు. ప్రజెంట్ అయితే వాళ్ళకు ఒక ఐడియాలజీ అయితే లేదు, సో వాళ్ళకు ఒక పార్టీ సిద్ధాంతం లేదు. సో ఇవన్నీ జనరల్గా డెమోక్రాటిక్గా వాళ్ళు ముందట్టుకు వచ్చారు కాబట్టి ఇంకా పార్టీకి సంబంధించిన ఐడియాలజీ కానీ వాళ్ళకి సిద్ధాంతాలు కానీ లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన బైలాస్ కానీ లేకపోతే వాళ్ళ పార్టీ మూమెంట్స్ కానీ వాళ్ళ ఏమేమి ఏ కాజ్లో వాళ్ళు పార్టీ నిజంగా పార్టీ పెడతారంటారా? 100% పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళ వరకు పార్టీ కాజ్ ఏంటి అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి అభిజిత్ దీప్కే కానీ వాళ్ళ దానికి సంబంధించిన ప్రతినిధులు సౌరభ్ దాస్ ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమీ ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. మేము ఇంకా పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా అనుకోవట్లేదు, కేవలం యువతకు సంబంధించిన సమస్యలు, విద్యార్థులకు సంబంధించిన సమస్యలు, విద్యా వ్యవస్థకు సంబంధించిన సమస్యల మీద పోరాటం చేస్తాం తప్ప ఇంకా మాకు అలాంటి ఆలోచన లేదు అన్నారు. బేసికల్లీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ దే వర్ స్టార్టెడ్ వర్చువల్లీ. వాళ్ళు ఏదైతే ఉద్యమం స్టార్ట్ చేసారో అది వర్చువల్గా స్టార్ట్ చేశారు. వెరీ లాస్ట్ మంత్ మన జూన్ 20 రోజున వీళ్ళు డైరెక్ట్ ఉద్యమంలోకి వచ్చినారు. సో ఇది ఒక ఫస్ట్ టైం వీళ్ళు చేసినటువంటి ఉద్యమం కాబట్టి వీళ్ళకి సంబంధించిన స్ట్రెంగ్త్ ఏంది, స్టామినా ఏంది అనేది పర్సనల్గా వాళ్ళు డిస్కస్ చేసుకొని ఫర్దర్గా వాళ్ళు పార్టీ పెట్టే ఉద్దేశం ఉందా లేదా అనేది, వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది, వాళ్ళకి ఆ ఫండింగ్ ఉందా లేదా అనేది వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు డిసైడ్ చేసుకొని ఫర్దర్గా ఒక పార్టీ రూపాంతరం కనుక చెందింది అని అనుకోండి, చాలా రెవల్యూషన్స్ అనేటివి దీంట్లో వచ్చే అవకాశాలు. చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి. నిజంగా మీరు అంటున్నట్టు పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారితే యువత మీరు చెప్తున్నట్టుగా ఇంకా వాళ్ళు బలంగా మద్దతు తెలుపుతారా? మద్దతు తెలిపితే ఈ సంప్రదాయ రాజకీయ పార్టీల కూసాలు కదులుతాయా? ఇవన్నీ కూడా భవిష్యత్తులో తెలుస్తాయి. నెక్స్ట్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.